సార్ ఎన్నికల సంఘంపై అమెరికాలో రాహుల్ ఫైర్. యా అవును, రాహుల్ గాంధీ అమెరికాలో పర్యటిస్తున్నారు. కొన్ని సంచలనాలు కూడా కలిగిస్తుంటాడు కదా ఆయన. ఎన్నికల సంఘం భారతదేశంలో బాగాలేదు. ఒకటి వర్మ, మీరు చూస్తారు కదా, ఓ ఫిలిప్పైన్స్లో ఎన్నికలు జరిగితే సరిగ్గా జరిగాయా, ఇంకో చోట జరిగాయా అని, ఇట్లాంటివి బంగ్లాదేశ్లో జరిగాయా లేదా, ఇట్లాంటివి అమెరికా కానీ బ్రిటన్ కానీ ఇవన్నీ చెప్పడం, ఐక్యరాజ్య సమితి పరిశీలకులను పంపడం, ఇట్లాంటివి మనం చూస్తుంటాం. ఇప్పుడు భారతదేశంలో ఎన్నికల మీద కూడా అలాంటి సందేహాలు కొన్ని కలుగుతున్నట్టు ఇప్పుడు అనిపిస్తుంది మనకు. ఈ మధ్య జరిగిన 2-3 రకాల పరిణామాలు, ముఖ్యంగా ఈవీఎంల మీద వచ్చిన సందేహాలు. మొన్న మీకు చెప్పాం, మనం మాట్లాడుకున్నాం. ఈవీఎంలను నమ్మకూడదు అని అమెరికా నుంచి వచ్చిన తులసి గెబార్డ్ చెప్పి వెళ్ళిన సంగతి కూడా మనం చూసాం. రాహుల్ గాంధీ బోస్టన్లో పర్యటిస్తున్నారు. అక్కడ శ్యామ్ పిట్రోడా కూడా ఉన్నట్టున్నాడు. అక్కడ ఆయన చెప్తున్నాడు, భారతదేశంలో ఎన్నికల వ్యవస్థ పక్షపాత వైఖరి తీసుకుంది, అన్ఫెయిర్గా అది సక్రమంగా వ్యవహరించడం లేదు, ఇదే నేనేదో చేస్తున్న ఆరోపణ కాదు. మహారాష్ట్ర ఎన్నికల్లో ఓటర్ల సంఖ్య కంటే ఓట్లు వేసిన వాళ్ళ సంఖ్య చాలా ఎక్కువగా ఉంది. దీని మీద మేము పరిశీలించుకుంటాము అంటే మాకు డేటా ఇవ్వడానికి వీలు లేకుండా రూల్స్ కూడా మార్చేశారు, పారదర్శకత లేదు అని. నిజంగా ప్రతిపక్ష నాయకుడు భారత పార్లమెంట్ లోక్సభలో ప్రతిపక్ష నాయకుడు నెహ్రూ గారి మునిమనోడు అమెరికా వెళ్ళి భారతదేశంలో ఎన్నికల వ్యవస్థ గురించి ఫిర్యాదు చేస్తున్నారంటే దీన్ని చాలా తీవ్రంగా తీసుకొని ఎలా దిద్దుకోవాలి. అంతకుముందు సుప్రీంకోర్టు కూడా చెప్పింది, మనం కూడా చెప్పాము. చాలా రాష్ట్రాల్లో చాలాసార్లు ఈ ఫిర్యాదులు వస్తున్నాయి. సుప్రీంకోర్టు కూడా కనీసం 60 పిటిషన్లు దాని ముందు విచారణలో ఉన్నాయి. ఇటువంటిప్పుడు ఎన్నికల కమిషన్ స్పందించడానికి ముందే భారతీయ జనతా పార్టీ ఎంపీ సంబిత్ పాత్ర స్పందిస్తున్నాడు. ఇది భారతదేశానికి అవమానం, రాహుల్ గాంధీ దేశద్రోహి అని. ఇదేంటి సార్? ఇప్పుడు మోదీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత కూడా జపాన్ వెళ్ళి మన్మోహన్ సింగ్ వీళ్ళంతా అవినీతి పరులు, మేము వచ్చే వరకు అవినీతి పాలన నడిచింది భారతదేశంలోని విమర్శించారు. ప్రధానమంత్రి విదేశాల్లోకి వెళ్ళి ప్రతిపక్షాలను తిట్టడం గౌరవప్రదం కాదు అని అందరూ చెప్పారు. ఇప్పుడు ప్రతిపక్ష నాయకుడు వెళ్ళి ఎన్నికల వ్యవస్థలో తప్పులున్నాయని చెప్తే రాహుల్ గాంధీ ఎందుకు దేశద్రోహి అయ్యాడు అంటే, బీజేపీని ఎవరిని విమర్శిస్తే లేదా ప్రభుత్వాన్ని విమర్శిస్తే వాళ్ళు దేశద్రోహులు అయిపోతారా? ఆయన బీజేపీని కూడా అసలు మీరు ఎందుకంటే పూసుకొస్తున్నారు ఎన్నికల సంఘాన్ని? ఇది సందేహాలు పెంచుతుంది. సందేహాలు ఎందుకు పెంచుతుంది అంటే, ఎన్నికల సంఘం కదా సమాధానం ఇవ్వాలి, సుప్రీంకోర్టు కదా పరిశీలించాలి. కాబట్టి ఇది చాలా తీవ్రమైన విషయం. రాహుల్ గాంధీ ఒక చెప్పదలుచుకున్నాడు ఆయన ప్రపంచానికి. మీరు కేవలం మోదీ గారిని చూసుకుంటూ బీజేపీని చూసుకుంటూ ఈ గవర్నమెంట్ అనుకోకండి, మా దగ్గర వ్యవహారం సక్రమంగా లేదు, మా ఎన్నికల వ్యవస్థ సక్రమంగా ఉండాలి అని ఆయన చెప్తున్నాడు. భారతదేశం ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం అని మనం అంటున్నప్పుడు, ఈ అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంలో సక్రమంగా ఎన్నికలు జరుగుతున్నాయనే నమ్మకం ప్రతిపక్ష నాయకుడికి లేకపోతే ఇంకా ప్రజాస్వామ్యానికి ఏముంది? సో ప్రజాస్వామ్యం ఎక్కడ మొదలవుతుంది? న్యాయమైన, నిష్పాక్షికమైన, సక్రమమైన ఎన్నికల పద్ధతితో మొదలవుతుంది. అది జరగడం లేదు అని చాలా ప్రాంతీయ పక్షాలు నేను ఇంతకుముందు కూడా చెప్పా కదా, బీజేపీ జీవీఎల్ నరసింహారావు దగ్గర నుంచి, చంద్రబాబు దగ్గర నుంచి, జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి, కేసీఆర్ అందరూ మాట్లాడిన వాళ్ళే కదా. కాబట్టి దీన్ని ఎందుకు మీరు ఒక జాతీయ అంశంగా తీసుకోరు? రాహుల్ గాంధీ లేవనెత్తిన దాన్ని ఒక రాజకీయ కోణంలో స్ఫూర్తితో తీసుకొని ఎన్నికల సంఘం అఖిలపక్ష సమావేశం జరిపి అందరి దగ్గర ఫిర్యాదులు, అన్ని అనుభవాలు తీసుకొని సుప్రీంకోర్టు ద్వారా ఒక పరిష్కారం తెచ్చుకోవచ్చు. అంతేగాని నిన్నేమో బీజేపీ నాయకుడు సుప్రీంకోర్టు దేశంలో అంతర్యుద్ధాలు తెచ్చిపెడుతుందని ప్రధాన న్యాయమూర్తి సంజీవ్ ఖన్నానే తిట్టాడు. సుప్రీంకోర్టు అంతర్యుద్ధాలు తెస్తుందంట. అలాగే మాజీ ఎన్నికల కమిషనర్ ఖురేషి, ఆయన ముస్లిం కమిషనర్గా ఉన్నాడని ఆయన అన్నాడు. దేశంలో మీరు ఇంత బండబుద్ధులు తిడుతుంటే ఏం లేదు వ్యవస్థలను. ఆయన అక్కడికి వెళ్ళి ఏదో ఒక సాధారణ సందేహం వెలిబుచ్చితే ఆయన మీద విచ్చుకుపడడం ఎందుకు? ముందు పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగితే ఇదే వదన్నట్టుగా ముందు కళ్ళు తెరిచి మన ఎన్నికల వ్యవస్థను దిద్దుకోవడానికి సిద్ధమవ్వడం తక్షణ అవసరమని అనిపిస్తుంది.